Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి తన విరాట్ రూప దర్శన భాగ్యమును హిమవంతునకు కలిగించుట, తరువాత సౌమ్యరూపమున ప్రకటితురాలగుట, తదనంతరము అతనికి జ్ఞానోపదేశము చేయుట. దేవతలు చెప్తున్నారు, తల్లి, మేము నీ సేవకులము, అపరాధములను క్షమించి మమ్ము రక్షింపుము. దేవేశ్వరి, మేము నీ రూపమును చూసి భయపడితిమి. మందబుద్ధులకు దేవతలమైన మేము నిన్నేమని స్తుతించగలము? నీ పరాక్రమమును నీవే తెలుసుకొనలేవు. దానిని నీ తరువాత పుట్టిన దేవతలమగు మేమెట్లు తెలుసుకోగలము? భూమండలమును శాసించు ప్రణవరూపమున సుశోభితురాలవైన నీకు ప్రణామములు. సకల వేదాంత సంసిద్ధ హ్రీంకారమూర్తి నీకు నమస్కారము. సూర్యుడు, చంద్రుడు, అగ్నులు, సకల ఔషధములు నీ నుండియే ఉద్భవించెను. అట్టి సర్వాత్మిక నీకు వందనములు. సకల దేవతలు, సాధ్యులు, మనుజులు, పశువులు, పక్షులు నీ నుండియే జన్మించెను. అట్టి సర్వాత్మిక నీకు ప్రణామములు. ప్రాణాపానములు, లజ్జ, తపస్సు, శ్రద్ధ, సత్యము, బ్రహ్మచర్యము మొదలగునవన్నీయును నీ నుండియే ఉద్భవించెను. భవాని, అట్టి నీకు పదే పదే నమస్కారములు. 7 తలలు గల ప్రాణములు, 7 సంధ్యలు, 7 యజ్ఞములు, 7 లోకములు నీ వలననే ఉద్ధరించబడును. అట్టి సర్వస్వరూపిణి భగవతి నీకు పదే పదే వందనములు. సముద్రములు, పర్వతములు, ఔషధములు, రసములు ఉత్పన్నమొనరించు భగవతికి పదే పదే నమస్కరించుచున్నాము. యజ్ఞములు, దీక్షలు, ధూపదీపములు, దక్షిణలు, రుచలు, యజుషములు, సామమంత్రములు నీ చేతనే రచింపబడును. అట్టి సర్వాత్మికమగు భగవతి నీకు పదే పదే నమస్కరించుచున్నాము. మాత, ముందు వెనుక, ఇటు అటువైపుల, క్రింద పైన 4 వైపుల నుండి నీకు పదే పదే ప్రణమిల్లుచున్నాను. దేవి, అలౌకిక రూపమును సవరించుకొని ఆ పరమ సౌందర్యవంతమైన నీ రూపమును మాకు కృపతో దర్శింపచేయుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, భగవతి జగదంబ కృపాసాగరి. దేవతలు భయపడి ఉండగా దేవి తన భయంకర రూపమును చూపలేదు. అప్పుడు తన మనోహర రూపమునే దర్శింపచేసెను. ఆ సమయమున ఆమె పాశ, అంకుశ, వర, అభయ ముద్రలనే ధరించి ఉండెను. ఆమె అంగములన్నీయు కుసుమకోమలములు, కన్నులు కరుణతో నిండి ఉండెను. కమలముల వంటి ముఖము చిరునగవుతో శోభలొలుకుచుండెను. దేవతలు ఆమె సౌమ్య రూపమును చూడగానే వారి భయము తొలగిపోయెను. శాంతచిత్తులై ఆనందముతో గద్గద కంఠులై వారు భగవతికి ప్రణామం చేశారు. శ్రీదేవి చెప్తోంది, భక్తవత్సలురాలైన నేను మీకు ఈ రూపమును దర్శింపచేసితిని. ఇది కేవలము నా కృపయే, అంతేకాని మీరు చేయు వేదాధ్యయనము, యోగము, దానము, తపము, యజ్ఞము ఈ సాధనలేవియును ఇందులకు కారణములు కావు. రాజేంద్ర, ఇప్పుడు ప్రాకృతము అనగా బ్రహ్మ విద్యోపదేశము కొనసాగించెదను, దానిని వినుడు. పరమాత్మయే ఉపాధి భేదము చేత జీవుడు అను నామమును పొందెను. తరువాత ఆయనలో కర్తవ్య గుణము ప్రవేశించెను. జీవుడను కారణంననే నానాయోనులయందు జన్మించుచు సుఖదుఖములను అనుభవించును. తరువాత ఆయా కర్మల ప్రభావముతో అనేక విధములగు కర్మలయందు ప్రవృత్తుడగును. తత్ఫలితముగా రకరకములైన శరీరములను ఆయన ధరించవలసి వచ్చును. సుఖదుఖముల నుండి ముక్తి లభించదు. గడియార యంత్రము వలె ఈ జీవునకు ఎప్పుడునూ విశ్రాంతిని పొందు అవకాశమే ఉండదు. క్రియాకలాపములు నిరంతరము కొనసాగుచునే ఉండును. దీని యందు కేవలము అజ్ఞానమే కారణము. అందువలన అజ్ఞానమును రూపుమాపుటకు మానవుడు ఎల్లప్పుడూ ప్రయత్నము చేయవలెను. అజ్ఞానము పూర్తిగా తొలగిపోవుటయే జీవిత సాఫల్యమగును. పురుషార్థ పూర్తి జీవన్ముక్త దశ లభించుట అజ్ఞాన నాశనము మీదనే ఆధారపడి ఉండును. దీనినే శ్రేష్టమగు విద్య అని చెప్పబడును. హిమవంత, అజ్ఞానముతో కలిగిన కర్మ అజ్ఞానముతోనే దూరమై సఫలతను పొందదు. ఈ రెండును పరస్పర విరుద్ధములు. కర్మచేత అజ్ఞానము నశించునని ఆశించుట వ్యర్థమగును.
అనర్థమును కలిగించు కర్మలు ఆకస్మికముగానే వచ్చుచుండును. రాగద్వేషము అనర్థప్రదమగు ఈ క్రమం ఎప్పుడునూ ఆగదు. ప్రయత్నమంతయు జ్ఞానోపార్జనయందే లగ్నము చేయుట మానవుల కర్తవ్యమగును. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.